ఆం. శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగానే ఉండుంటారు. మనకి ఉగాది పండుగ అయిపోయిన దగ్గర నుండి ఒకటే ఎదురుచూపు, శ్రీరామనవమి. రాములవారి కళ్యాణం ఎప్పుడొస్తుందా, రాములవారి తలంబ్రాలు ఎప్పుడు చూస్తామా అని ఆ ఎదురుచూపుతోనే అందరం ఉంటాము. అట్లాగే మా ఇంట్లో పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు అబ్బాయిలు ఉండేది ఉంటే ఈసారైనా రాములవారి కళ్యాణం అయ్యాక మా పిల్లలకు పెళ్ళి కుదరాలి అని మనసులో కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా నా ఆలోచన, నా ఏర్పాట్లు అయితే రాములవారికి సారీ తీసుకోవాలి, బట్టలు తీసుకోవాలి. ఎన్ని చేస్తున్నా కూడా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త ఏర్పాట్లలో నేనైతే ఇంకా నాది వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇవి మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఇవి గోటి తలంబ్రాలు అంటారు, చేతి తలంబ్రాలు అంటారు. ఇవి చేయాలంటే మనకు వడ్లు కావాలి. మనకి ఇక్కడ ప్రత్యేకంగా వడ్లు దొరకడం కష్టం. అందుకని ఇదిగో ఈ నవధాన్యాలు తీసుకోవాలి. ఈ నవధాన్యాలలో వడ్లు ఉన్నాయి కదా, వీటిని ఒక్కొక్కటిగా తీస్తూ వడ్లకు ఉన్న వడ్ల పొట్టును తీస్తే మనకు ఇవి తలంబ్రాలు బియ్యం వస్తాయి. స్వయంగా మన చేతితో చేసిన తలంబ్రాలు ఇవి. భద్రాచలంలో స్వామివారికి, అమ్మవార్లకు ప్రతి ఒక్క గుళ్ళలోనూ ఒక 2 నెలల ముందు వస్తాయి. చాలామంది మహిళలు వెళ్ళి స్వయంగా చేసి అవి మళ్ళీ భద్రాచలం పంపిస్తారు. నాకైతే ఇది చేసేటప్పుడు వేళ్ళు చాలా నొప్పిగా అనిపించినవి, కానీ ఇవి ఇన్ని అయ్యాక చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఇవి రేపు స్వామివారికి పోస్తే ఆ పోస్తున్నప్పుడు మనము అక్కడే ఉండి చూస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. నా వీడియో కనుక నచ్చితే చూసి వదిలేయకుండా ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ఇలా నవధాన్యాలు తెచ్చుకొని స్వయంగా మీ చేతులతో స్వామివారికి తలంబ్రాలు తయారు చేసి కళ్యాణంలో సమర్పించి అవి వేస్తున్నప్పుడు చూసిన ఆనందం అంటే ఆ తలంబ్రాలు పోస్తూ ఉంటే మనం ఎదురుగా కూర్చొని చూస్తే అది ఒక మంచి తృప్తి అండి. అమ్మ చేతి వంట తిన్నట్టో, లేదా అమ్మని కలిసినట్టో, లేదా మన ఆత్మీయులను కలిసినట్టో ఒక రకంగా ఉంటుంది ఆనందం. ఓకేనా అండి? మరీ ఎక్కువ చెప్పానా?